నా పేరు సంతోష్. కానీ నా లైఫ్లో సంతోషం అనేది లేదు. అది నా ఇంటర్ సెకండ్ ఇయర్ లైఫ్. సెకండ్ ఇయర్లోనే బాధ్యతలతో పాటు బెట్టింగ్ అనే వ్యసనం తోడైతే నా లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది నా ఈ కథ. రే, కొత్త బైకా? అవునరా. రే, నాకు ఒకసారి బైక్ ఎవరా? నీకెందుకురా బైక్ పక్కకి వెళ్ళి ఆడుకోరా. రే, నేను కొంటా కదరా, అప్పుడు చెప్తారా? రే, ఈడు బైక్ కొంటాడంట్రా. హలో, అరే మామా, ఆ, కాలేజ్కి రావా? వస్తున్నారా? దారిలో ఉన్నా. వీడే నా ఫ్రెండ్ గాడు, పేరు గణేష్. వీడికి చదువు అన్నా నేనన్నా చాలా ఇష్టం. ఏంట్రా రాత్రి మీ ఇంట్లో గొడవ? అవునరా, రాత్రి నేను విన్నా. ఏంటి గొడవ? అదా, అమ్మా అమ్మా ఏమైందిరా అమ్మా, నా కొత్త బైక్ కొంటాను కదా. నాన్న? ఇప్పుడు కొత్త బైక్ కాదు కానీ 20,000 ఇస్తాను, పాత బైక్ కొనుక్కో. నాకు తెలీదు, ఇప్పుడు కొంటావా కొనవా? సరే నడు. రే, ఆడుతో మాట్లాడరా, నడు. ఏమైందిరా? సరేరా వెళ్ళు. నువ్వు కొత్త బైక్ కొన్నానంటే నేను నీకు దిక్కు. అర్థం కాలేదురా. నడురా. నువ్వు కొంటరా? నువ్వు చెప్పు. సరేలేరా. బెట్టింగ్. నాకు తెలిసిన ఒక యాప్ ఉందిరా, బెట్టింగ్ వేద్దాం. నాకు తెలిసిన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉందిరా, అందులో ఏది విన్ అవుతుందో వాళ్ళే చెప్తారు. అర్థం కాలేదురా. నీ దగ్గర ఉన్న డబ్బులతో బెట్టింగ్ వేద్దాం రా. వచ్చిన డబ్బులతో బైక్ కొందాం. నాకు టైం కావాలరా. సరే, ఏంటనేది ఆలోచించి చెప్పు. సరేరా. ఇప్పుడు ఏం చేద్దాం? చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? సరేలే, వాడు చెప్తున్నారు కదా, వేద్దాం. నేను చెప్పింది ఏం చేసావురా? నిన్న నైట్ అంతా ఆలోచించాను రా. నువ్వు చెప్పిందే కరెక్ట్. బెట్టింగ్ వేద్దాం. మరి డబ్బులు తెచ్చావా? ఇదిగోరా 20,000. ఆంటీ గారు సంతోష్ అన్నాడా? కాలేజీకి వెళ్ళాడమ్మా. సరే ఆంటీ. వీడు కాలేజీలోనే లేడు, ఎక్కడికి వెళ్ళాడబ్బా? సరే ఫోన్ చేద్దాం. వీడు ఫోన్ చేస్తున్నాడు ఏంటి? చా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదేంటి వీడు? రే, భయంగా ఉందిరా. రే, నువ్వు ఉన్నా కదరా, ఫస్ట్ 10,000 వేద్దాం, వస్తే పెంచుదాం. సరేరా. వేసాను రా. ఏమైందిరా? రే, వచ్చిందిరా 10కి 10,000. అంటే ఇప్పుడు మన దగ్గర 30,000 ఉన్నాయిరా. రే, ఈసారి 20,000 వేద్దాం రా. అంత వద్దురా మామ. పర్వాలేదురా, వేద్దాం, వస్తుంది. సరేరా. రే, మళ్ళీ గెలిచాంరా. అయితే 50,000 ఉన్నాయిరా. అవునరా. ఇలా బెట్టింగ్ ఆడి మన లైఫ్ సెటిల్ అయిపోవాలిరా. రే, డబ్బులు వచ్చాయి కదరా, సిట్టింగ్ వేద్దామా? సరేరా. చా, నాయి పోయాయిరా. మళ్ళీ రా, వస్తాయి. సరేరా. రే, సిట్టింగ్ వేద్దాంరా, డబ్బులు ఫోన్పే చేస్తా. తేరా. మందు తాగుదాం తాగుదాం కలిసి ఊగుదాం. రే, నేను కాలేజ్ ఎంత రాలేదురా? మామ అది నాకు తెలియదు అనుకుంటున్నావా? ప్రశాంత్ వాళ్ళతో కలిపి తాగింది. మామ అది బెట్టింగ్లో డబ్బులు వచ్చాయని. అంటే తమరు బెట్టింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట. మామ నీకు చెప్దాం అనుకున్నా, కానీ డబ్బులు వచ్చి చెప్దాం నాగా. నువ్వు మారవరా ఇంకా? ఎంత ఉందిరా మన దగ్గర? మొత్తం 75,000 రా. సరేరా. సరేరా, నేను కాలేజీకి వెళ్తున్నాను, నువ్వు బెట్టింగ్ అయితే. రే, అలా ఎలా కుదురుతుందిరా? నువ్వు కాలేజీకి వెళ్ళిపోతే బెట్టింగ్ వేయడం కుదరదు. సరేరా. అరే, ఇంకా కాలేజీకి రావా? నువ్వు బాగా చదివి ఏం చేస్తావురా? మహా అయితే నెలకి 20,000-30,000 సంపాదిస్తావు, కానీ నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తా. అడ్డదారిలో వచ్చి సమయం రోజులు నిలబడదురా. రే, నాకు అర్థమైందిరా. నువ్వు ఆ లిక్విడ్ గడ్ వాళ్ళతో తిరుగుతున్నావు అనుకుంటా. నువ్వు వాళ్ళలాగే నేను డబ్బు సంపాదిస్తుంటే వారలేకపోతాను. బాగా అర్థం చేసుకున్నావురా. సరేరా, 5 సంవత్సరాల తర్వాత చూసుకున్నాం. నీకంటే ఎక్కువ సంపాదిస్తా, అప్పుడు నీకే అనిపిస్తుంది ఈ బెట్టింగే బెటర్ అని.
అని ఫోన్ చూడవా పని చేస్తలేదు. సరే అన్న. రే మామా, ఎలా ఉన్నారా? బాగానే ఉన్నారా? అసలు ఏం చేస్తున్నావురా? అదే మామా, రే మావా, అసలు ఏమైందిరా? నేను ఆ మొబైల్ షాప్లో చేస్తున్నారా. నువ్వేం చేస్తున్నావురా? జాబ్ వచ్చిందిరా, నెలకు 1,00,000. మంచిదిరా మామా. నీకెంత ఇస్తారా? నెలకు 12,000 ఇస్తారా? అది కాదురా, ఆ రోజుల్లో చూస్తే నాకంటే బాగా నువ్వే సెటిల్ అవుతావు అనుకున్నాను. తెలిసి తెలియని వయసులో అవసరానికి మించిన డబ్బు చేతిలో ఉండకూడదురా. ఆ రోజుల్లో చేతిలో డబ్బులు ఉండడంతో నాకు లేని వ్యసనం అంటూ లేదురా. సారీరా. నువ్వేం చేస్తున్నావురా? బైక్ మెకానికే చేస్తున్నాను రా. రే, నువ్వు ఇంకా హ్యాపీగా ఉన్నావు అనుకుంటున్నాను రా. నేనే కాదురా, చదువుకున్న వయసులో నేర్చుకున్న ఏ కుర్రాడు భవిష్యత్తులో హ్యాపీగా ఉండలేరా. మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నావురా. అసలు ఏమైందిరా? అదా, మొత్తం 1,20,000 ఉందిరా. సరేరా. ఈసారి బెట్టింగ్లో డబ్బులు వస్తే వెంటనే బైక్ కొనేయాలి. అప్పుడు వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలి. ఈసారి 10,000 వేద్దాంరా. గెలిచి అప్పుడు అడుగు వేయాల్సింది ముందుకురా, వెనక్కి కాదు. అయితే ఏమంటావురా ఇప్పుడు? మొత్తం 1,20,000 ఒక దాని మీద వేద్దాంరా. వేసానురా. ఏమైందిరా? రే, నీ వల్ల పోయిందిరా. ఇప్పుడు వాళ్ళ ముందు నేను ఎలా తిరగాలి? రే, నిన్నేరా. నేనేం చేశాను రా? అప్పటికి చెప్పారా 10,000 వేద్దామని. నేను ఏమైనా కలగనా? వస్తేనే కదా వేసాం. 2 రోజులు కష్టపడి సంపాదించింది ఒక్క రోజులోనే పోయిందిరా. సంపాదించారమ్మ కష్టపడి. సంపాదించి 4 రోజులు సంపాదించాం. మరి బెట్టింగ్ మేనే కదా సంపాదించింది. నీలాంటి నమ్ముకొని బెట్టింగ్ వేసాను కదరా, నన్ను అనాలి. అయినా నీ డబ్బులు కాదు కదరా, నువ్వేంది కదా తేవాలి కోరుకున్నావు. సరేరా. నువ్వే ఇన్ని రోజులు సంపాదించిందంతా ఈరోజే పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సరేరా, 5 సంవత్సరాల తర్వాత చూసుకున్నాం. నీకంటే ఎక్కువ సంపాదిస్తా, అప్పుడు నీకు అనిపిస్తుంది ఈ బెట్టింగే బెటర్ అని. ఒరే నాన్న, అమ్మా. ఏమైందిరా అలాగున్నావు? ఏమీ లేదమ్మా. సరేరా, నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా. ఈ డబ్బాలోనే డబ్బులు పెట్టాను, అప్పటికటే. సరే అమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? కానీ అవి అమ్మ అప్పతను కట్టమని కదా. సరేలే, బెట్టింగ్ వేద్దాం. వచ్చిన వెంటనే కట్టేద్దాం. దీని మీద వేద్దాం. ఈసారి పోయింది. ఇప్పుడు అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? వీడు డబ్బులు కట్టలేదంట. ఆ డబ్బులు ఏం చేశాడంట? అమ్మా, అన్నం పెట్టు. ఒరే నాన్న, డబ్బులు కట్టలేదంట, ఏం చేసావు? అమ్మా, అది ఏమైందిరా? అది కాలేజీలో ఎగ్జామ్ ఫీజు కట్టాలంట, అందుకని. ఒరే నాన్న, ముందే చెప్పాలి కదరా. అంటే నాకు ఇప్పుడే చెప్పారమ్మా. సరే నాన్న, అన్నం తిందురా. అమ్మయ్యా, సరే అమ్మా. అన్నా కదరా, ఛాలెంజింగ్ చేయకురా. వాళ్ళకి నేను సమాధానం చెప్పాలంటే డబ్బులు ఉండాలి. నేను బైక్ కొనాలి. ఇప్పుడు డబ్బులు కావాలి, ఏం చేద్దాం? అన్నీ ఫోన్ చేసి అడుగుదాం. హలో అన్నయ్య, 3,000 అంటే ఫోన్పే చేయరా. ఏమైందిరా? అన్నయ్య, అది కాలేజీలో ఎగ్జామ్ ఫీజు కట్టాలంట, అందుకని. అమ్మ కట్టిందంట కదా. అదే అన్న, సప్లీలు ఉన్నాయి, అందుకని. సరేరా, నేను ఫోన్పే చేస్తాను అయితే. సరే అన్నయ్య. వచ్చాయి, ఈసారన్నా జాగ్రత్తగా వెళ్దాం. ఈసారి పోయింది.
ఇస్తావా? 2 రోజులు ఇచ్చేస్తా. సరేరా తమ్ముడు, ఇదిగో మర్చిపోకుండా ఇచ్చే. సరే అన్న. ఎరా తమ్ముడు, డబ్బులు అయ్యి. అన్నా అది తెలుసురా. అన్నా డబ్బులు ఇచ్చి చైన్ తీసుకెళ్ళు. ఇప్పుడు అమ్మకి సమాధానం చెప్పాలి. నానా చైన్ ఎదురా. అమ్మా అది ఫ్రెండ్ గారికి యాక్సిడెంట్ అయిందని డబ్బులు లేవని చైన్ ఇచ్చా. సరే నాన్న. ఇంకా నా వల్ల కాదని ఆ మొబైల్ షాప్లో చేస్తున్నారా? బెట్టింగ్కి ఎడిట్ అవుతే ఇంత దారుణంగా ఉంటుందా? ఈసారి పోతే మళ్ళాసారి వస్తుందని వేస్తాం, కానీ మళ్ళాసారి కూడా రాదు. అప్పటికి తన జేబులో డబ్బులు లేకపోయినా సరే పక్క వాడి దగ్గర అప్పు తెచ్చి మరీ ఆడతాం. అలా అప్పు మీద అప్పు చేసి ఆడతాం. ఈ అప్పనే ముసుగు నుంచి బయటకు వచ్చేసరికి మన జీవితాన్నే కోల్పోతాం. ఇప్పటికన్నా తెలుసుకున్నావు, మంచిదిరా. మామ ఎంత జరిగిందా? నీకు తెలీదారా? ఆ రోజు డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ కలవలేదురా. అరే మామ, నాకు తెలిసిన బెట్టింగ్ యాప్ ఒకటి ఉందిరా, చూడరా. ఏది విన్ అవుతుందో టెలిగ్రామ్ గ్రూప్ ఉందిరా, వాళ్ళే చెప్తున్నారు మనకి. ఒక్కసారి కూడా ఇప్పుడు వచ్చి డబ్బులు పోలేదురా. అయితే మాకు కూడా చెప్పరా. సరేరా, అది రే తమ్ముడు, ఒకసారి ఎలా రండి. రండ్రా వెళ్దాం. ఏ అన్నా? మీకు ఒకటి చెప్తారా? అయినా సరే బెట్టింగ్ వేస్తానంటే మీ ఇష్టం రా. రే, ఇక్కడ 2 కనబడుతున్నామే. 5 సంవత్సరాల క్రితం ఇదే చెట్టు కింద కొన్ని వేల బెట్టింగ్లు వేసాం. కానీ వీడున్నాడు కదా, మమ్మల్ని చదువుకోమని తిట్టేవాడు. అయినా సరే మేము వినలేదు. ఇప్పుడు వాడు జాబ్ చేస్తున్నాడు, ఫ్యామిలీని పోషిస్తున్నాడు. కానీ మేము మా ఫ్యామిలీని పోషించడానికి గొడ్డులా కష్టపడుతున్నాం. అనుభవంతో చెప్తున్నాను, అర్థం చేసుకుంటారా. చదివే ప్రపంచం అనుకున్న నేను ఈరోజు చదువునే కోల్పోయాను. ఆ రోజు అమ్మ చెప్పిన మాట విని ఏ సెకండ్ హ్యాండ్ల బైక్ కొనుక్కుని ఉంటే ఈ కథ వేరేలా ఉండేది. నా మంచి కోరిన స్నేహితుడికి దూరం అయ్యాను. వ్యసనాలకు అలవాటు పడ్డ వీడితో దగ్గరయ్యాను. అసలు ఎలా వచ్చిందో తెలియకుండానే నా లైఫ్లోకి బెట్టింగ్ అనే వ్యసనం వచ్చింది. ఇది ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. అందుకనే జనాలు దృష్టిలో పెట్టుకుని ఈ బెట్టింగ్ అనే సిరీస్ తీయడం జరిగింది. ఈ సిరీస్ని చూసిన వాళ్ళలో కొంతమంది మారినా మా టీం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ సిరీస్ని తీయడానికి మా టీం అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.